అధ్యాయము 8-9 వచనాలు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళను. మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశంలో పరవాసులైరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము దేవుడు అద్భుతంగా మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడంటే, ఇక్కడ అబ్రహాము గారిని చూపిస్తున్నాడు. అనగా ఈ దినము అబ్రహాము ఎవరండి? ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఈ దినాంశము ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము ఏంటండి? ఫెయిత్. ఎందుకు విశ్వాసం అనే సందర్భాన్ని దేవుడు మన ముందు పెట్టాడంటే, నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు. మరలా నీతిమంతుడు 7 మార్లు పడినను లేచి విశ్వసిస్తాడు. నిజమే. ఇవన్నీ వినుటకు బాగుంది కదా, వింటూ ఉన్నాం, మన జీవిత ప్రయాణంలో నడుస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గమనించండి, అబ్రహాము గారు నీతిమంతుడుగా జీవించాడు, ఆశీర్వాదము పొందుకున్నాడు. ఆశీర్వాదము ఎలా? ఆశీర్వాదము ఎలా? క్వశ్చన్ మార్క్. సంఘము చేతిలోనే ఉంది ఆశీర్వాదం. అనగా నీ చేతిలోనే ఆశీర్వాదము ఇమిడి ఉంది. అది ఏ విధముగా పొందగలుగుతున్నాము, ఏ విధంగా పొందలేకున్నాము, ఈ దినము దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు ఈ మాట కనపరుస్తున్నాడంటే, ఈ దినాలలో బాగా గమనించండి, క్రైస్తవ జీవితంలో నడుస్తున్న మనము, విశ్వాస జీవితంలో నడుస్తున్న మనము ద్విమనస్కులు. ఏంటండి? 2 తలంపులు కలిగిన జీవితము. ఎలా ఉన్నారు? 2 తలంపులు కలిగిన జీవితంలో విశ్వాసులు ఈ దినాల్లో నడుస్తున్నారా లేదా? ఫాదర్స్ డే అంటున్నాం, అది ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అది ఈ మధ్య కాలంలో వస్తున్న ఈ సందర్భాలు. అయితే ఫాదర్స్ డే, ఫాదర్ చెప్పిన మాట విశ్వాసముతో నడుస్తున్నావా అడుగుతున్నాడు ఆ పరమాత్మ. ఎందుకు ఈ విశ్వాసం అనే దాన్ని మనకు ముందు పెట్టాడంటే చూద్దాం. మార్క్స్ వార్తలోనికి వెళ్ళండి, 16వ అధ్యాయము మొదటి నుంచి చదువమ్మా. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెద్దల కాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించుదని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి.
ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చునుట చూచి మిగుల కలవరపడిరి. ఒకటి మొదటి పాయింట్, మిగుల చదువు. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసు మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితో హల్లెలూయా. బాగా గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఈ ముగ్గురు స్త్రీలు అల్ప విశ్వాసం, అవిశ్వాసాన్ని కనపరిచారు. విశ్వాసముతో మూడవ దినమున తిరిగి లేస్తానని చెప్పిన దేవాది దేవుని మాటను ఏం చేశారు? నమ్మారా? ఏమన్నారు అక్కడ? కలవరపడ్డారు, విస్మయము ఉంది. అయ్యా చెప్పండి అమ్మా అంటే భయముతో ఏమని రాయబడింది అక్కడ? వారు భయపడినందున ఎవరితో ఏమియో. అంత విశ్వాసముతో వెంబడించిన వారు దేవుడు చెప్పినది చెప్పినట్టుగా మూడవ దిన తిరిగి లేస్తానని చెప్పిన మాటను నమ్మక ఏం చేశారు? అవిశ్వాసముతో భయాందోళనకు చెంది భయపడిన సందర్భము ఈ ముగ్గురు స్త్రీలు ఏం చేశారు? అవిశ్వాసముతో నడిచినట్టుగా కనబడుతున్నారు. గమనించండి, ఇక్కడ ఈ ముగ్గురు స్త్రీలు మీరు ఏం చేశారు? పెందలకాడ లేచి వచ్చి అన్ని సిద్ధము చేసుకొని వచ్చి యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేస్తున్నాడు అనే మాటే గమనించారు. కానీ నిజముగా విశ్వాసంతో కార్యాన్ని చూడలేకపోయారు. అంటే ఈ దినం గమనించండి, తండ్రి చెప్పిన మాట నమ్మకంతో విశ్వాసంతో నువ్వు నమ్మి అనుసరిస్తే తండ్రి సంతోషిస్తాడు. హ్యాపీ ఫాదర్స్ డే అంటే కాదమ్మా, అది నీ నా మటుకే. ఎప్పుడైతే తండ్రి మాట నువ్వు నమ్మి అనుసరించి తండ్రి సంతోషించే విధముగా జీవించినప్పుడే తండ్రి చిత్తం నెరవేరుతుంది, తండ్రి సంతోషిస్తాడు. ఈ లోకంలో తల్లిదండ్రులుగా సంతోషించవచ్చు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త సంతోషించాలి అంటే నీలో విశ్వాసం బలపడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యాకోబు భక్తుడు రాస్తాడు. యాకోబు ఒక చక్కని మాట రాస్తాడు. 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. యాకోబు పత్రికలో రాయబడిన మాటను చూద్దాం. దేవుడు మాట్లాడుతున్న మాటను చూద్దాం. 17వ వచనం చదవమా. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతునని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఏంటో తెలుసా? విశ్వాసం ఉంటే సరిపోదండి, విశ్వాసంతో పాటు క్రియ కావాలి. ప్రేమిస్తే సరిపోదు, ప్రేమను కనపరచాలి. ప్రేమించే గుణం ఉంటే సరిపోదు, ఆ గుణాన్ని అనుసరించే విధంగా ఇతరులకు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించే రీతిగా ఉండాలి. అంటే పెదాల మీద వచ్చే ప్రేమ అక్కర్లేదు, క్రియరూపంగా చూడవచ్చు. తన అవసరతను తీర్చినప్పుడే ప్రేమను కనపరిచినట్టుగా నువ్వు కనపడతావు. దేవునికి మహిమ కలుగునుగా. గమనించండి, విశ్వాసము క్రియలు ఏం కనపడుతున్నాయి? విశ్వాసం అంటే నమ్ముట, క్రియ అంటే పని, వర్క్. ఇది గమనించండి, విశ్వాసము ఎలా పని చేస్తుంది?
ఎలా పనిచేస్తుందండి? విశ్వాసం ఎలా పనిచేస్తుంది చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీ సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడుచున్న మాటను గమనిద్దాం. 4వ అధ్యాయంలోనికి వెళ్ళాం. 4వ అధ్యాయము 13 నిమిషాలు చదువు. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమని? 3వ దినమున తిరిగి లేస్తాడని చెప్పి నమ్మకముగా వచ్చి ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే నమ్మకమైన వాగ్దాన పుత్రుడు, కారణ జన్ముడు. ఆయన లేచి వచ్చి ఉన్నాడు, కార్యాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము నమ్మాం, మా పట్ల కార్యాలు జరుగుతున్నాయని నమ్మకంతో విశ్వాసంతో కోరింతి ఉన్న విశ్వాసంతో మాట్లాడుచున్నాడు పౌలు భక్తుడు. ఈ దినం మనతో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడండి? చూడండి. అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై. ఎట్టి విశ్వాసం? ఆయన చెప్పినది చెప్పినట్టుగా చేసి ఉన్నాడు, నా పట్ల కూడా చేస్తాడు అనే నమ్మకము, ఆత్మవిశ్వాసము నీలో ఫలించినప్పుడే అభివృద్ధి చూస్తావు, ఫలభరితాన్ని చూస్తావు. నమ్మారా వాళ్ళు? 3వ దినం తిరిగి లేస్తారంటే పెద్దల కాడైతే లేచి వచ్చారండి. పొద్దున లేచారు, డ్రెస్ కోడ్ అంతా ఎత్తులాడుకున్నారు కదా. ఎంతమంది ఫాదర్ను, తండ్రిని పలకరించారు? పలకరిస్తారు. రేపు ఉదయం బర్త్డే, నిద్ర వస్తుందండి. ఎంతమంది అస్సలు ఫాదర్ను పలకరించారు? అంతే. దేవాది దేవుణ్ణి మాట్లాడిన వారందరూ ఈరోజు కానీ హ్యాపీ ఫాదర్స్ డే చెప్పిన వాళ్ళందరూ ఈ లోకంలో ధన్యులు. అంతేనా? ఏదైనా తండ్రి ప్రేమను చూపించాలి అంటే మొదట దేవుడు, తర్వాత దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కనబడుచున్న మాట ఏంటంటే మాటలలో పని చేస్తుంది. ఏంటిది? దేవుని మాటలలో క్రియ కనపడుచుంది, విశ్వాసము కనపడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ విశ్వాసానికి ఏం కావాలో తెలుసా? విశ్వాసం ఎలా వస్తుంది, విశ్వాసం ఎలా నిలబడుతుంది మన జీవితంలో అంటే విశ్వాసానికి ఏం కావాలి? ఇంకా ఆ క్రియలు ఏంటి? ఓర్పు, ఇంకా ఓర్పు ఉండాలి, పట్టుదల ఉండాలి, మాట ఉండాలి. మాట అంటే దేవుని వాక్యము నీలో ఉండాలి. పట్టుదలగా ఫలించే విధంగా, ఓర్పుతో సహించే విధంగా నువ్వు ఉన్నప్పుడే విశ్వాసం నీలో బలపడుతుంది. హల్లెలూయా. ఈ విశ్వాసానికి కావలసినంటే వాక్యము, పట్టుదల, ఓర్పు ఇమిడి ఉన్నప్పుడే నీలో విశ్వాసం ఫలించి అభివృద్ధి చెందును. హల్లెలూయా. అందుకే అబ్రహాం గారి గురించి మాట్లాడాడు. అది కారణం 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎందుకు అబ్రహాం గారి గురించి మాట్లాడాడు చూడండి. 13వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చూడండి, అబ్రహాం ఎలా ఉన్నాడు? బహు ధనవంతుడై ఉన్నాడు. అంటే బ్లెస్డ్ పర్సన్. ఎందుకు? దేవుని మాటకు లోబడి అనుసరించి విశ్వాసానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ధనవంతుడయ్యాడు.
ఇక్కడ గమనించండి 5వ వచనం చదవమ్మా. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఇక్కడ దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. తర్వాత ఏం చేశాడంటే లోతుకు అంత విశ్వాసం ఉండదండి, ఉండదు లోతుకు. కానీ వెంబడి వెళ్ళాడు. ఎవరితో వెళ్ళాడు? అబ్రహాంతో వెళ్ళాడు. వెళ్ళిన తదుపరి ఇక్కడ గమనించండి ఏమని రాయబడిందంటే ది డెవిల్ ఈజ్ లైవ్. అక్కడ మొదలైంది. ఎప్పుడైతే అబ్రహాముకు లోతును వెంబడించడం మొదలైందో లోతు ఉన్నంతసేపు ఏమైపోయిందండి చెప్పాలి. లోతు ఉన్నంతసేపు ఏమైపోయింది? డెవలప్మెంట్ లేదు. ఎప్పుడైతే లోతును అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళని అంత తిరిగి ఇంటికి వెళ్ళాక చదవండి, ఇంత గొప్ప మర్మము అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే నా ఆశీర్వాదము దేవుని వాక్యంలో ఉంది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, దేవుని మాటలో ఉందని ఎప్పుడైతే అనుకుంటావో, నీ విశ్వాసము బలపడుతుంది. దేవుని మాటకు లోబడినప్పుడే అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. ఆశీర్వదింపబడ్డా? ఎప్పుడు ఆశీర్వదింపబడ్డాడు తెలుసా? 75 సంవత్సరములు ఒకే ఊరిలో ఉన్నప్పుడు ఆశీర్వదింపబడలేదు. ఉన్నాడా? ఒకే దగ్గర ఉన్నప్పుడు ఆశీర్వదింపబడలేదు. ఏమైపోయాడు? ఆ ఊరు వదిలిపెట్టి, అంతా ఉంటుంది క్లియర్గా, ఆ ఊరు వదిలిపెట్టి ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్టు చేసి అప్పుడు అనుభవించలేనంత ఆస్తిపరుడయ్యా. అయ్యాడా? ఈ దినం నువ్వు గమనించండి, నువ్వు ఉన్న ప్రాంతంలో బ్లెస్ కావు. గమనించాలి, నువ్వు ఉన్న ప్రాంతంలో బ్లెస్ కావు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా దేవుడు ఏం చెప్పాడు అబ్రహామును ఏమని మాట్లాడుతాడు? 12వ అధ్యాయంలో యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు. అదేదయ్యా, నేను ఇక్కడ పిల్లర్స్ వేసుకొని కదలకుండా ఉన్నానే, అయ్యో ఇంతమందిని నమ్మి ఉన్నాయా, ఇలా వదిలిపెట్టి పో. నేను చెప్పిన స్థలానికి వెళ్ళి, ఇది నీకు పర్మనెంట్ ప్లేస్ కాదు, ఇది నాకైనా ఇక్కడ కూడి ఉన్న మీకు ఎవరికైనా పర్మనెంట్ ప్లేస్ కాదు. నేను చూపించు స్థలమునకు అప్పుడు ప్లస్ అవుతాం. సంఘాన్ని బొమ్మని కాదు, సంఘంలో నుంచి ఎవరు లేవాలి? శిష్యులు. వాళ్ళని వెళ్ళమంటున్నారు. పాస్టర్ చెప్పినట్టు ఇక అంతే, ఇంకో సంఘానికి పోతుంది, నెక్స్ట్ వీక్ రాకండి. దేవునికి మేము కలుగును కాక. ఇక్కడ గమనించండి, సందర్భ వచనం ఏంటంటే అబ్రహాము విషయంలో ఆయన విశ్వాసంకు తండ్రి ఏ విధంగా అయ్యాడంటే తను చెప్పినట్టుగా వాగ్దానాన్ని స్వీకరించాడు. ఇక్కడ గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుండి ఇది గమనించండి ప్రియమైన దేవుని సంఘం, ఈ రోజు నుండి నేను విశ్వాసంతో జీవిస్తాను అనగా ఓర్పు కలిగి పట్టుదల కలిగి దేవుని మాటకు లోబడి జీవిస్తానని ఎప్పుడైతే కమిట్మెంట్ అయ్యావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి మొదలు పెడతాడు. అప్పటి వరకు మామూలుగానే ఉంటావు, ఎప్పుడు వస్తుంటావు, వందనాలు అంటావు, అందరం కలుస్తాం, ఇంత పెడితే తింటాం, వెళ్ళిపోతాం, మళ్ళా పలకరించుకుంటా, మరలా ఆదివారం కలుసుకుంటా. ఎప్పుడైతే నీవు సాక్ష్యము చెప్పడానికి నిలబడతావో అప్పుడు దేవుడు నిన్ను దీవించాడు. హల్లెలూయా. అబ్రహామును ఏం చేశాడు? అబ్రహామును సొంత ఊరిలో పరవాసిగా, గెస్ట్ ఉన్నాడు ఆయన, సొంత ఊరిలో నేను లోకల్ అన్నాడా? నాన్ లోకల్గానే జీవించాడు. ఈ దినము మనందరికి ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటర్ కార్డులు ఉన్నాయి, ఇంకా ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. కానీ అబ్రహాం గారికి ఎక్కడ పోతే అక్కడ ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే విశ్వాసం ద్వారా నడుచుకుంటాను అనే తీర్మానంలోనికి ఈ దినం రావాలి. రావాలా వద్దా? దేవుడిచ్చు వాగ్దానము మీదనే ఆశీర్వాదము ఉంటుంది. గమనించండి,
దేవుడిచ్చే వాగ్దానంలోనే ఆశీర్వాదం దాగి ఉంటుంది. అది తెలియకనే దేవుడు ఇస్తాడు. అయ్యా ఈ ఎక్కడియాలి, నీ చేతుల్లో ఉంది. నీలో ఓర్పు లేదు, నీలో పట్టుదల లేదు, నీలో మాట వినడము లేదు. ఎక్కడి నుంచి వస్తుందండి నీకు బ్లెస్సింగ్? ఓర్పు. క్షణంలో కోపడతాం. ఒక పట్టుదల, ఒక స్థిరత్వం లేదు. ఇంకెక్కడిది నీకు విశ్వాసం? ఉంటుందా? ఉండదు. అందుకే ఆ వాక్యంలో, ఆ మాటలో ఉంది ఆశీర్వాదం. ఏ మాటలో? 3వ దినంలో తిరిగి లేస్తాను. నమ్మేవా? అమ్మా, ముగ్గురు చెప్పాడు. వాళ్ళు పెద్దకాడు వచ్చారు, చూశారు, అన్ని పట్టుకొచ్చారు, భయపడాడు, వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే అవిశ్వాసమేనా? అవిశ్వాసంతో జీవిస్తున్న వారులారా జాగ్రత్త. ఎప్పుడైతే నమ్మకం కలిగి నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో ఆ పని జరుగుతుంది. దేవుడు చెప్పాడు నా పట్ల కార్యం చేస్తాడని. ఎప్పుడైతే నమ్మావా కార్యం జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం గమనించాలి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికకు వెళ్దాం. అబ్రహాం గారు ఏ విధంగా ఎదురు చూస్తున్నాడో చూద్దాం. 11వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏమని రాయబడిందాడా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము దేనికి శిల్పి ఉన్నాడండి దేవుడు? నిన్ను నిలబెట్టడానికి. ఆయన ఒక నిర్మాణం అంటే నిన్ను కట్టడానికి, నిన్ను సమకూర్చడానికి, నిన్ను కుదుర్చడానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను కుదుర్చడానికి, నిన్ను స్థిరత్వంగా నిలబెట్టడానికి నిర్మాణకుడయ్యా. బిల్డర్. ఒక మేస్త్రి వలె పని చేస్తున్నాడండి. ఈ దినం గమనించండి. చూడండి, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. మనం కూడా పునాదులు గల పట్టణం ఏంటి? టెంపరరీ లైఫ్ అక్కర్లేదు, మనం పర్మనెంట్ లైఫ్ కొరకు ఎదురు చూద్దాం. పర్మనెంట్ సొల్యూషన్ కొరకు ఎదురు చూడాలి. ఇది మనం ఏం చేస్తున్నాం? టెంపరరీ. అయిపోయిందా, వచ్చామా, అయిపోయిందా, జరిగిందా, చాలండి. తప్పిపోయిన కుమారుడు విషయం కూడా అంతే కదా. ఇది నువ్వు గమనించు. దేవా, నీవు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను అని ఎప్పుడైతే డిసైడ్ అవుతావో అంటే అర్థం ఏంటి? నువ్వు ఏ పని చెబితే ఆ పని చేస్తాను, నువ్వు ఏది చేయమంటే అది చేస్తానని ఎప్పుడైతే కమిట్మెంట్ అవుతావో అప్పుడే నీ జీవితంలో పునాదులు గల పట్టణంలోనికి వెళ్తావు. నిర్మాణకుడు పిలుస్తున్నాడు, బిడ్డా, అటు ఇటు తిరుగుతున్నావు, లోకంలో తిరుగుతున్నావు, నా దగ్గరికి రా, నీకు పర్మనెంట్ లైఫ్ ఇస్తానంటున్నాడు. నీ జీవితంలో స్థిరత్వాన్ని, విశ్వాసంతో జీవించమంటున్నాడు. ఓర్పు కలిగి, పట్టుదల కలిగి, నా వాక్కును ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో, నా వాక్కును ఆ మాట వింటావో, నీ జీవితంలో కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఏది చేయమంటే అది చేస్తాను. సత్సేవలో చేయం. ఏం చేయం? కనపడుతున్న గ్లాస్ తీయం, కనపడుతున్న ఇస్రాకులు తీయం, కనపడుతున్నా కంటిగా. నా పని కాదు. అబ్రహాము ఏం చేశాడు? ప్రతిదీ కూడా ఆయన పనే. అది చెప్పనక్కర్లేదండి. విశ్వాసం ఏమంటున్నాడు? ఓర్పు ఏమన్నాడు? పట్టుదల, మాట. మాట ఎప్పుడైతే లోబడతావో ఓర్పు వస్తుంది. బాగా గమనించండి. ఎప్పుడైతే మాట అనుసరిస్తామో ఓర్పు వస్తుంది. ఓర్పు కలిగినప్పుడే పట్టుదల వస్తుంది. సింపుల్. మన జీవితంలో ఒక పట్టుదల అంటే, నేను పిల్లలు ఇక్కడ బాగా అందరు ఎడ్యుకేషన్లో ఉన్నారు కదా, హేమాహేమీలు ఉన్నారు. ఒక పట్టుదల ఉంటేనే నువ్వు ఒకటి సాధిస్తావు కదా. మరి దేవునితో కూడా పట్టుదల కావాలన్న. ఒక ఎడ్యుకేషనే కాదు, ఒక యాక్టివిటీ కాదు. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? నాతో నీకు స్థిరత్వం, పర్మనెంట్. టెంపరీ అక్కర్లేదు అంటున్నాడు దేవుడు. ఉదయం లేసి ఎంతమంది బైబిల్ చదివారు పిల్లలు?
ఉదయాన్నే లేచి బైబిల్ ఎంతమంది చదివారు, ఎంతమంది మొబైల్లో చూసి చదివారు? లేటెస్ట్ కదా మనకు. ఇంకా మీరు కూడా ముగ్గురు స్త్రీలాగానే ఉంది. నేను లేచినయ్యా, 3వ దినంలో లేచాను అని ఆయన మొత్తుకుంటే అయ్యో అని భయపడి వాళ్ళు అన్నీ వదిలేసి వెళ్ళిపోయినారు. మీరు కూడా హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ బర్త్డే, ఇవాళ అది చేద్దాం, ఇది ఏది అక్కర్లేదు దేవుని. వేస్ట్. నేను చెప్పింది చేయకపోతే నువ్వు నాకు అక్కర్లేదంటాడు. ఎప్పుడైతే నన్ను స్వీకరిస్తావో, ఎప్పుడైతే నా మాటకు లోపడతావో అప్పుడు నేను సంతోషిస్తాను. ఈ లోకంలో జీవిస్తున్న తల్లిదండ్రులు మేము సంతోషిస్తామేమో కానీ పరమ తండ్రి సంతోషించాలి. కరెక్ట్ కరెక్ట్. కాబట్టి ఈ రోజు నుంచి ఒక కమిట్మెంట్ రావాలంట. ఏమంటున్నాడు? విశ్వాసముతో నేను నడుస్తాను అనగా నీ వాక్యముతో నేను నడుస్తాననే ఒక కమిట్మెంట్ రావాలి. ఉదయకాలం లేస్తాను, వాక్యం చదువుతాను, స్కూల్కి వెళ్ళేటప్పుడు చదువుతాను, వచ్చినాక చదువుతాను, ప్రార్థన చేస్తాను. ఎందుకు? క్షేమంగా కాపాడేవాళ్ళు. అంతేనా? మా అమ్మ మా అయ్య బాగా ఫుల్గా నింపారు, బాక్సులు తిన్నాం, చెప్పారు వాళ్ళు ఏదో విన్నాం, అయిపోయింది, టైం వచ్చాము ఇంటికి, మళ్ళీ ఆడుకోవాలి, ట్యూషన్ పోవాలి. ఇవే పెద్దలు కూడా అంతే. డ్యూటీకి పోతున్నాం, వస్తున్నాం, అయిపోయి పనులు చేసుకుంటున్నాం, వస్తున్నాం. దేవుణ్ణి గడిపే సమయం విశ్వాసంతో ఎదురు చూశాడు అబ్రహాం గారు. విశ్వాసంతో ఎదురు చూశాడు. దేవుడు ఏమి చెప్తాడా విందాం, ఆయన వాక్యం ఏంటో, ఆయన వాగ్దానం ఏంటో, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందని పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఈ వారం వెళ్ళిపోతే చాలు, ఈ గంట వెళ్ళిపోతే ఏమో చెప్పుకొని ఇది మనకెందుకు, విందాం, ఓ షో పెడదాం, ఓ షో బయట పెడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను సొంత ఊరిలో కూడా ఏమనుకోవాలి తెలుసా మనము? నేను సొంత ఊరిలో కూడా పరవాసినే. నేను ఉంటున్న ఇంటిలో కూడా పర్మనెంట్ కాదనుకోవాలి. అనుకున్నప్పుడే ప్లస్ అవుతాం. ఈ పర్మనెంట్ ఇల్లు ఎక్కడుంది? ప్రస్తుత సమస్య నేను పరిష్కారము నేనే చూసుకుంటాను, దేవుడు కాదు. నీ సమస్య పరిష్కారం ఎలా వస్తుందండి? ఆయన వాక్కు వినేటప్పుడే పరిష్కారం నీలో కలుగుతుంది. అంతేగాని అయ్యా సమస్య వచ్చిందని ఆయన ఎదుట కూర్చొని ప్రార్థన చేస్తే ఒక తలంపు ఇస్తారు. ఏ తలంపు? ఒక వాక్యం వచ్చిందని, ఆ వాక్యం ఏంటి? నీతో మాట్లాడాడు. అంతేగాని ఆ వాక్యం వచ్చింది, నేను చదివా, అయిపోయింది, టెస్ట్ మాట్లాడినప్పుడే కార్యం జరుగుతుంది. అంటే దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు అంటే అబ్రహాంతో మాట్లాడాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఉన్న ఊరిని వదిలిపెట్టాడు, వెళ్ళేం చేశాడు? గుడారం వేస్తూ కూర్చోలే, సువార్త ఆయన పని చేశాడు, క్రియ కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను యాత్రికుని వలె జీవిస్తానని ఎప్పుడైతే నువ్వు కమిట్మెంట్ అవుతావో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. పునాదులు కదులుతున్నాయి. మన జీవితం ఎలా ఉందో తెలుసా? రేపు ఏమవుతుందో, రేపటి ఈ రోజు సంగతి చూడు, రేపటి గురించి ఆలోచించాం. రేపటి దినమున కూర్చే ఆలోచింపకుడే, ఏ దినమున. కాబట్టి పునాదులు కదులుతున్నాయి. ఏ దినమున, ఏ క్షణమున పునాదులు కలిగే స్థితిలో ఉంటున్నాం. ఇంట్లో నుంచి వెళ్ళిన వారు బయట నుంచి ఇంట్లోకి వచ్చేవారు ఏ విధంగా అయిపోతున్నారో తెలియదు. పునాదులు కదులుతున్నాయి, నీ జీవితము కదులుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గరికి రా. దేవుని వాక్కును ఓర్పుతో సహనంతో సహించు, స్వీకరించు. ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్న వారిగా మనం ఉందాం. దేవుని అడగాలి, అయ్యా పునాదులు గల పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అబ్రహాము గారు అడిగినట్టుగా మనం అడుగుదాము కాక. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినం గమనించండి. ఇక్కడ చూడండి, ఒక చక్కని మాట ఇక్కడ సందర్భం ఎదురవుతుంది. విశ్వాసము ఒక ప్రణాళిక. ఎంతమందికి అర్థమవుతుంది? విశ్వాసము ఒక ప్రణాళిక. ఇలా చూడండి, ఇలా చూడండి, ఇటు చూడండి. విశ్వాసము ఒక ప్రణాళిక. ఏం ప్రణాళిక అది?
నమ్మకము. నమ్మకం అంటే ఏంటి? వాక్యం అంటే మాట. నమ్మకం అంటే నువ్వు నమ్మితే కార్యము చూస్తావు, స్వతత పొందుకుంటావు. అమ్మా నువ్వు నమ్మితే, నువ్వు నమ్మినట్లయితే కార్యం చూస్తావు. నమ్మితేనే కదా మనకు జరిగేది జీవితం. నమ్మకపోతే, నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని తండ్రి ఎప్పుడైతే నమ్ముకుంటాడో పిల్లలు కార్యం చేస్తారు. నా తండ్రి కార్యము నా తల్లిదండ్రులు ఆశించినట్టుగా పిల్లలు ఎప్పుడైతే ఆ మాట మీద కమిట్మెంట్ అవుతారో తల్లిదండ్రులు కూడా ఏమవుతారండి? ఆశిస్తారా? సంతోషిస్తారు. ఇక్కడ గమనించండి, మాట్లాడుతూనే ఉండాలి. అంటే ఏం మాటలు? ఏం మాట్లాడుతుండాలి? ముసలమ్మ ముచ్చట్లు కాదు. దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ఆ మాట్లాడేది కూడా ఎలా ఉండాలి తెలుసా? దేవుని వాక్యము కలిగి ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడే దేవుడు ఆలకిస్తాడు. ఒట్టి ప్రార్థనలు దేవుడు ఆలకించండి. ఒట్టి ప్రార్థనలు, అయ్యా మమ్మల్ని మన ఆయన కాపాడు, నేను పోతున్నా నువ్వు కాపాడు, నేను పోతున్నా నువ్వు కాపాడు. ఎట్లా కాపాడతా? నీ పాదములకు రాయి తగలకుండా వాగ్దానం చేశాడా? నువ్వు వేరు, లోకంలో ఉన్నవారు వేరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం 100% పని చేస్తుంది అన్నవారి చేతులతో చక్కగా విశ్వాసం. అయ్యా ఫోటో తీయండి. ఒకటి అందరికి ఒక ప్రశ్న ఉంటుంది, తీయాలా? కౌశిక్ తీ తొందరగా. విశ్వాసం 100% పని చేస్తుంది అన్నవారందరూ చేతులు ఎత్తండి. ఇది నా సమక్షం ఎత్తట్లేదు, దేవుని సమక్షంలో ఎత్తి ఉన్నారు. హల్లెలూయా. ఫెయిత్ నెవర్ ఫెయిత్, ఫెయిత్ నెవర్ ఫెయిత్. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనానికి వెళ్ళమ్మా. యోహాను భక్తుడు రాస్తున్న మాట చూద్దాం. 16వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. నాయందు నీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి. హల్లెలూయా. విశ్వాసం 100% పనిచేస్తుందా? దేవుడు చెప్పాడు ఏమని? లోకంలో శ్రమలు వస్తాయి బిడ్డ, అయినా ఏమన్నాడు? తల్లిదండ్రులు పెళ్లి చేసినప్పుడు అమ్మాయికి చెప్తారు, బిడ్డ ఏది ఏమైనా కొట్టించుకో తిట్టించుకో కానీ ధైర్యం ఉండు బిడ్డ, మళ్ళీ ఇంటికి రాదు. చెప్తారా లేదా? మేము కూడా చెప్పాల్సి వస్తుంది త్వరలో. హల్లెలూయా. పిల్లలు కూడా ఏమని చెప్తారు? నాయన స్కూల్కి వెళ్తున్నావు బిడ్డ, 3 గంటలు ధైర్యంగా కూర్చోరా, పెట్టింది విను, కడుపు నిండా పెట్టే విను, నిద్రపో, తర్వాత చూద్దాం అంటారా? చదువుకో. ఇక్కడ కూడా అదే అంటున్నా. ఏమంటున్నాడు తెలుసా? ఏమని రాయబడింది? నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు. ఏ మాటలు? ఓర్పు కలిగి, పట్టుదల కలిగి, దేవుడి మాటకు లోబడి విశ్వాసముతో 100% జీవించు బిడ్డ అంటున్నాడు. అంతేగాని దేవుడు ఏదో చెప్తున్నాడయ్యా, నాయందు మీకు సమాధానం అంటే, నాయందు అంటే ఆయనతో వచ్చి ప్రార్థన చేసేదానికి సమాధానం వచ్చేస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి. ఎలా జయించాడు? మరణాన్ని జయించి తిరిగి 3వ దినమున తిరిగి లేచిన దేవుడు నిన్ను నిలబెడతాడా? నిలబెడతాడా? 100% వర్క్. విశ్వాసం 100% వర్క్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అందుకే పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడతాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు బాగా గమనించాలి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయమును అంగీకరింపడు. సింపుల్. ఏమని రాయబడిందా? ఈ లోకంలో జీవిస్తున్నామండి, రక్త మాంసములు కలిగిన వారం అండి. చెప్పడానికి ఈజీ. ఓర్పు ఎట్ట వస్తుందయ్యా? పట్టుదల ఎక్కడి నుంచి వస్తుందయ్యా? మాట ఎట్లా నిలబడాలయ్యా? ఎట్లా లోపడాలయ్యా? మాట మీద మనుషుల మాట అండి. నమ్మకం అంటే అవసరాన్ని బట్టి. నీ అవసరతలు, నీ పరిష్కారము దేవునికి అక్కర్లేదు. నీ సమస్య దేవునికి అక్కర్లేదు. అక్కడ ఏంటిది? ఆ సమస్యే ఒక చిహ్నము దేవునికి. దేవుడు చూసుకుంటాడు. నీ పనేంది? నువ్వు ముందుకు వెళ్ళు, ఓర్పు కలిగి పట్టుదల కలిగి లోబడి జీవించు, అంతే అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని కాపాడుతూ ఏం చేయాలి? జీవించాలి. కాపాడకుంటే పెద్ద కొండైనా నీ ముందు కదలదు. విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఏం చేయాలి? పెద్ద కొండను కూడా తంతే అది సముద్రంలో ఓడిపోదు. ఎడబడుతుంది? ఇక్కడక్కడ కాదు, మన దగ్గర లేవండి సముద్రం అంటే నీకు దూరంగా వెళ్ళిపోతుంది. అంటే నీ సమస్యను నీ ముందే పెట్టాడు దేవుడు. పరిష్కారం చేసుకునేది నువ్వే, ఎవరు చేయరు నీ లైఫ్లో. ఎప్పుడు విశ్వాసం 100% నువ్వు పని చేస్తుందని నమ్మినప్పుడు, ఒక పట్టుదల కలిగి దేవునితో కమిట్మెంట్ అయ్యావా, ఏదైనా చేయించాలి. ఎందుకు? లోకాన్ని జయించిన వీరుడు. హల్లెలూయా. ఎవరి యందు విశ్వాసం ఉంచాలండి? దేవుని యందు. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57-58 వచనాలు. త్వరగా అయిపోయి వచ్చింది. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై నువ్వు పడుతున్న ప్రయాసము వ్యర్థము కాదు. ఎప్పుడు? విశ్వాసాన్ని 100% వర్క్ చేసినప్పుడు. నీ జీవితంలో ఓర్పు, పట్టుదల, లోబడ్డం అంటే వాక్కును ఎప్పుడైతే స్వీకరిస్తావో, ఇక్కడ ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన జీవితం ఉంటేనే నీవు 100% సక్సెస్ఫుల్ జీవితంలోకి వెళ్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది కదా. ఏమని రాయబడుతుంది? గాడ్ ఫెయిత్. ఏమని రాయబడి ఉంటుందండి? గాడ్ ఫెయిత్. ఏ ఫైట్ ఆఫ్ ఫెయిత్. మంచి పోరాటము, విశ్వాస పోరాటం. మంచి పోరాటము, మంచి పోరాటం పోరాడాడు, విశ్వాసమైన పోరాటం పోరాడాడు. అవి కావాలి మనం. అంతేగాని ఏదో జీవిస్తున్నామన్నట్టుగా ఉండకూడదు. యేసు నామమున మనకు ఇప్పుడు జయము కలుగుతుంది అనుకున్నావా? నీ జీవితంలో కార్యము జరుగును గాక. ఒక మనిషిలో బాగా గమనించండి, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు అడుగుతున్నాడు, ఒక మనిషిలో విశ్వాసం ఉందని ఎలా చెప్తామని? చెప్పండి. విశ్వాసం ఉందని ఎలా చెప్తాం? క్రియలు లేని విశ్వాసము అంతే. మరి దేవుని విషయానికి వెళ్దాం. పరమదేవుడు, ఆ దేవాది దేవుడు 3వ దినమున తిరిగి లేస్తా అన్నాడు. కనపరిచాడా? స్వస్థతలు కలగజేశాడా? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గుడ్డివాణ్ణి. మరి ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాము? విశ్వాసంతో పాటు క్రియలు ఉన్నాయి. అంటే ఒక మనిషిలో విశ్వాసము బలపడాలంటే క్రియ కూడా ఉండాలి. క్రియ ఉన్నప్పుడే
పనితనాన్ని బట్టి నమ్ముతాం అంటాం కదా, అలానే ఇక్కడ గమనించండి, నేను విశ్వాసానికి ఈ దినం నుంచి పని పెడుతున్నాను అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఎవరు మాట్లాడుకుంటే తెలుసా? ఫెయిత్ విల్ టాక్, ఫెయిత్ విల్ టాక్, ఫెయిత్ విల్ స్పీక్, ఫెయిత్ విల్ స్పీక్. పిల్లలు గమనించండి, పెద్దలు గమనించండి. ఫెయిత్ వర్క్స్ బై కమాండ్, ఫెయిత్ వర్క్ బై అథారిటీ. నీ జీవితంలో అధికారాన్ని ఇస్తుంది విశ్వాసం, నీ జీవితంలో కమాండ్ని ఇస్తుంది, నీ జీవితంలో మాట్లాడుతుంది విశ్వాసం, నీ జీవితంలో పనిని మొదలు పెడుతుంది. ఫెయిత్ బీయింగ్స్ రెస్ట్, విశ్రాంతినిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, నా దేవుని మీద నేను విశ్రాంతి పొందుతున్నాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ జీవితంలో విశ్వాసము పనిచేయను కాక. అంతా దేవుడే చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడు? ఓర్పు ఉండదు, సహనం ఉండదు, పట్టుదల ఉండదు. అంటే ఆయన వాక్కును ఆ ముగ్గురు ఏం చేశారు? అబ్రహాం గారు ఏం చేశారు? యాకోబు ఏం చేశాడు? ఇస్సాకు ఏం చేశాడు? లోబడ్డారు, వాగ్దానాన్ని స్వీకరించారు, వాగ్దానాన్ని స్వీకరించినట్టు నడిచారు. మన జీవితంలో కూడా లోబడాలి. వాగ్దానం పొందుకున్నప్పుడు, ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, ఆశీర్వాదం తగ్గట్టుగా నడిచినప్పుడే నీ జీవితంలో ఇంకొక బ్లెస్సింగ్ దేవుడు పెడతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, విశ్వాసంతో నడిచినప్పుడు మనకు కావాల్సిన ఏంటి? ఆయన వాక్యం అవసరము. తదుపరి ఆయన చెప్పినట్టుగా ఆయన ఓర్పు అవసరము. తదుపరి ఆయన పట్టుదల అవసరం. ఏ పట్టుదల? వారు హింసిస్తున్నా నీ కొరకు నా కొరకు, తప్పు చేయకపోయినా నీ కొరకు నా కొరకు తప్పు అనుభవించారు. ఆయన జీవితంలో కానీ ఆయన నడవడికలో కానీ ఏది దోషం కనపడలేదు. మన జీవితాల్లో ఎంచుకుంటే ఎలా చెప్పవచ్చు? నీ కొరకు నా కొరకు అనుభవించాడా? ఏ పాప మెరుగని వ్యక్తి నీ కొరకు నా కొరకు అనుభవించాడే శ్రమ. అంటే ఓర్పేనా, సహనమేనా? పట్టుదలతో నా కుమారుణ్ణి రక్షించాలి, నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించాలి అని ఒక పట్టుదల యేసయ్యలో ఉన్నది. అందుకే ఆయన మరలా తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగుగా. అప్పుడే విశ్వాసంతో జీవిస్తాం. పునాదులు గల పట్టణము కొరకు ఎవరు ఎదురు చూశారు? నువ్వు నేను ఈ దినము మనం ఎదురు చూద్దాము కాదు. పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కొరకు ఎదురు చూడాలి. ఏదో టెంపరవరీ కన్స్ట్రక్షన్స్, టెంపరవరీ విశ్వాసం మనకు అక్కర్లేదు. ఆ ముగ్గురు ఏం చేశారండి? లేచి నేను 3వ దినం తిరిగి లేస్తానంటే ఆదివారం తెల్లవారు జామున అన్ని పట్టుకొని వచ్చి భయపడి ముందు కలవరపడ్డారంట. తర్వాత భయపడి తెచ్చినాడు వదిలిపెట్టి, అయ్యో జనాలకు చెప్పండి రా బాబు అని చెబితే కూడా దేవుడు నమ్మకమైన దేవుడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేరుస్తాడు, కారణ జన్ముడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని గొప్ప వ్యక్తి, గొప్ప మహానీయుడు చెప్పిన మాటలను ఇట్టే వదిలేసి నా మటుకు అయితే చాలని జీవిస్తున్నావేమో. అనేకులకు ఎప్పుడైతే లోకంలోనికి వెళ్ళి నువ్వు సువార్తను చాటింపు చేశావో అప్పుడే నీ జీవితంలో ఆయన లేచాడని నమ్మునట్లే. అప్పటి వరకు ఇంకా లేవలేదని అర్థం. అవునా? నమ్మకపోవడం అంటేనే అవిశ్వాసం. నమ్మినప్పుడే నీ జీవితంలో నన్ను పోలి నా పోలిక చొప్పున అనే మాట నీ జీవితంలో నిలబడును కాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునాక. దేవుడి మాటలు దీవించును కాక. నన్ను జ్ఞాపకము చేసుకొనుడే అని దేవుడు బయలుపరిచాడు. ఏంటిది? విశ్వాసం. విశ్వాసం నాలో ఉన్న విశ్వాసం. నా తండ్రి నన్ను పంపాడు, కార్యాన్ని నెరవేర్చాడు. మరలా నా తండ్రి నన్ను